హలో అండి అందరికీ హాయ్. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి సండే స్పెషల్ గోంగూర రైస్ విత్ చికెన్ కర్రీ అండి. మీలో ఎవరైనా గోంగూర రైస్ ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసుకొని 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి వచ్చేసి గరం మసాలాలు, 2 మిర్చి, ఒక పెద్ద ఆనియన్ అండ్ కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న గోంగూర అండి. నేనైతే రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదంటే అది చేయండి. 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత గరం మసాలా వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, మిర్చి వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని గోంగూర వేసుకొని కొంచెం అంత పుదీనా, లైట్గా కరివేపాకు వేసి అవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి వచ్చేసి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని 1.5 గ్లాస్కు నేను 3 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఆ వాటర్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. చూడండి, చికెన్ కర్రీతో బాగుంటుంది గోంగూర రైస్. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి.